మనం ఏమిటంటే ఈ దైవజనుడు తరం పట్ట పెట్టి దుర్మార్గుడు తరుముతు పెడతారు. అసలు నాకు అర్థమవుతో బైబిల్ అన్నీ అట్టగా ఉన్నాయిలే. బాప్తీసం పొందవలసిన వాడేమో రథములో వెళుతుంటాడు, బాప్తీసం ఇవ్వవలసిన వాడు వెనకాల పరిగెడుతుంటాడు. చిత్రం అంతే. సువార్త మానేసి ముందు రథం ఆపు. నువ్వు ఏంటి రథం ఆపో, నువ్వు దిగు, నేను కూర్చుంటాను, ఇప్పుడు వెనకాల పరిగెత్తుకురా సువార్త చెప్తాను అంటాడు. సువార్త వినండో, నీకు ఒక తరువాత చెప్తాడు. తన సర్వసైన్యమును వెంటబట్టుకొని దావీదును చంపడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ తరుముతున్నటువంటి కుమారుడైనటువంటి పుత్రుడైనటువంటి శత్రువుగా మారినటువంటి అబ్షాలోము చేతుల నుండి తప్పించుకోవడానికి దావీదు దాక్కున్నాడు. ఎందుకని? చంపలేక. అవును, తన చేతులతో చంపలేక, కొడుకుని చంపలేక. నేను చనిపోయాక వాడే రాజవ్వాలనుకున్నాను, నన్ను చంపి రాజవ్వాలనుకున్నాడు, పోనీ ఏదైనా నా కోరిక నెరవేరుతుంది కదా కానీ అని అప్పగించుకున్నాడు. లేకపోతే దావీదుని చంపాలి అనుకుంటే 5 నిమిషాలండి. అదేమన్నా సింహం, ఎలుగుబంట, గొల్లియాత అయ్యే లేచిపోయిన ఒక క్షణంలో. అన్నిటికీ సింగిల్ షాటే, అన్ని నాకౌట్లే. 100 రింగులు దెబ్బలాడుతూ ఉండదు, సింగిల్ షాట్ వేసి రక్తమే. అంత పవర్ఫుల్ మనిషి అతను. పోన్లేరా కొడుకే కదా పోనీ అని వదిలేసాడు. ఆయన వదిలేసిన కారణానికి భయపడ్డాడు నాన్న, తగ్గాడో పరిగెడుతున్నాడో అని ఈడికి బేభత్సం.